రక్తపిశాచి అంటే వాంపైర్ ఆర్ డ్రాకులా. అసలు వాంపైర్స్ నిజంగానే ఉన్నారా? అండ్ వాంపైర్స్ నైట్ ఎందుకు వస్తాయి? సో ఈ వీడియోలో వాంపైర్స్ గురించి ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్ గెట్ ఇంటు ది షో. సో వాంపైర్ మీనింగ్ ఏంటని గూగుల్‌లో సెర్చ్ చేస్తే హూ బైట్ ద నెక్స్ విత్ హిస్ లాంగ్ షార్ప్ టీత్ అండ్ సక్స్ దేర్ బ్లడ్ అని ఉంది. సో దీన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తే ఎవరైతే తన పదునైన పళ్ళతో రక్తాన్ని తాగుతారో వాళ్ళే వాంపైర్స్ అని ఉంది. ముందుగా వాంపైర్స్ కి డ్రాకులాకి తేడా ఏంటి? సో వాంపైర్స్ కన్నా డ్రాకులా అనేవి చాలా పవర్ఫుల్. వాంపైర్స్ డ్రాకులాతో పోల్చుకుంటే 10 టైమ్స్ తక్కువ. ఇప్పుడు వాంపైర్స్ కున్న డిసడ్వాంటేజ్ తెలుసుకుందాం. సో ఎంత పెద్ద మాన్స్టర్ కైనా ఏదో ఒక లోపం ఉండాల్సిందే. అలాగే వాంపైర్స్ కూడా చాలా లోపాలైతే ఉన్నాయి. దాంట్లో కొన్ని అయితే గార్లిక్ అయినా, సిల్వర్ అయినా, సన్లైట్ అయినా ఈ మూడిట్లో ఏవైనా వాంపైర్ దగ్గరికి వస్తే ఉండలేవు. అండ్ అప్పట్లో ఎవరైనా చనిపోతే వాంపైర్స్ అవుతారని చిన్న రూమర్ అయితే ఉండేది. సో దానివల్ల అప్పట్లో ప్రజలు ఎవరైనా చనిపోతే వాళ్ళని కాల్చేసేవారు. సో వాళ్ళ నమ్మకం ఏంటంటే చనిపోయిన తర్వాత వాంపైర్స్ ఆర్ డ్రాకులా అవ్వరనేసి. సో ఇదంతా ఎక్కడ మొదలైంది అంటే అప్పట్లో వ్లాడ్ అనే రాజు ఉండేవాడు. అతను మనుషుల రక్తాన్ని తాగేవాడు అండ్ చాలా మందిని నరకయాతన పెట్టి చంపేసేవాడు. సో చంపేయడం అంటే గుర్తొచ్చింది. మొన్న రీసెంట్ గా నేను టాప్ 5 మోస్ట్ డేంజరస్ పనిష్మెంట్స్ ఇన్ హిస్టరీ అనేసి వీడియో చేశాను. సో అది ఎవరైనా వీడియో చూడకపోతే ఇప్పుడే చూసేయండి. సో ఇతనైతే మనుషుల రక్తాన్ని అలాగే యానిమల్స్ రక్తాన్ని అయితే తాగేవాడు. అండ్ అలానే అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా ఇంగ్లాండ్‌లో 22 ఇయర్స్ ఉన్న ఒక కుర్రాడు చిన్న చిన్న యానిమల్స్ రక్తాన్ని అయితే తాగేవాడు. అలాగే యానిమల్స్ రక్తం దొరకకపోతే బ్లడ్ బ్యాంక్‌కెళ్ళి మనుషుల రక్తాన్ని కూడా తాగేవాడు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అతన్ని అబ్జర్వ్ చేసి డాక్టర్ దగ్గరికైతే తీసుకెళ్ళడం జరిగింది. సో డాక్టర్ ఏమన్నారంటే అతనికి ఒక డిసీజ్ ఉంది. దానివల్లే అందుకే బ్లడ్ అయితే తాగుతున్నాడు అనేసైతే అన్నారు. అండ్ నిజంగానే వాంపైర్స్ ఉన్నారా? లేరా? అంటే వాంపైర్స్ అనేది ఒక కట్టు కథ. మరి వాంపైర్ స్టోరీస్ ఎలా వచ్చిందంటే 1897లో బ్రామ్ స్టోకర్ అనే వ్యక్తి డ్రాకులా అనే స్టోరీ అయితే రాశాడు. అప్పట్లో ఈ స్టోరీ అనేది చాలా వైరల్ అయ్యింది. అలాగే చాలా ఫేమస్ కూడా అయ్యింది. సో ఈ డ్రాకులా ఆధారంగా తీసుకొని చాలా వాంపైర్ స్టోరీస్ కూడా రాయడం జరిగింది. దానివల్లే దీన్ని ఇన్‌స్పైర్ అయ్యి చాలా మూవీస్ కూడా తీయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆ మూవీస్‌కున్న డిమాండ్ వల్ల నిజంగానే వాంపైర్స్ అలాగే డ్రాకులా ఉన్నారని చాలామంది నమ్ముతున్నారు. బట్ వాంపైర్స్, డ్రాకులాస్ అయితే నిజంగా లేవు. ఇవొక స్టోరీస్ మాత్రమే. సో ఇదనమాట సంగతి. ఇంతవరకు చూసారు కాబట్టి మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అందుకే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మా కంటెంట్ నచ్చినట్టయితేనే.